శ్రీమాత్రే నమ. హోళీ దివ్య సందేశం. హిరణ్యకశిపుని చెల్లెలు ప్రహ్లాదునికి మేనత్త హోళిక. ఈమె తపస్సు చేసి అగ్నిని జయించింది. అంటే అగ్ని తనను కాల్చలేదు. హిరణ్యకశిపుడు హరిద్వేషి, ప్రహ్లాదుడు హరిభక్తుడు. ధర్మాన్ని ద్వేషించేవారు భక్తులను ఉత్తములను హింసించే విధంగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఎన్నో విధాల హింసించినా తన కుమారుల్లో మార్పు రాకపోయేసరికి ప్రహ్లాదుణ్ణి హతమార్చాలనే తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని హిరణ్యకశిపుడు విచారిస్తుండగా హోళిక తన శక్తిని గూర్చి సోదరునికి చెప్పి లక్క, గుగ్గిలం కలిపిన ఎండు కట్టెలపై ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండబెట్టి ఉన్నప్పుడు కట్టెలకు నిప్పు అంటించమని, ఆ అగ్నిలో ప్రహ్లాదుడు దగ్ధమవుతాడని, శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడిని రక్షించకుండా అడ్డుకుంటానని తన అన్నకు అభయమిచ్చింది. హోళిక చెప్పిన విధంగా హిరణ్యకశిపుడు అలానే చేశాడు. మహాత్ములను, సాధువులను హింసించే వారి సర్వశక్తులు నశిస్తాయి. వారి అహంకారమే వారిని దగ్ధం చేస్తుంది. ఎంతోమంది దుష్టులకు ఇదే జరిగింది, ఇలాగే జరిగింది. ఇప్పుడు హోళిక తన తపశక్తిని కోల్పోయి ఆ అగ్నిలో తానే దగ్ధం అయ్యింది. భగవంతుని రక్షణలో ప్రహ్లాదుడు క్షేమంగా ఉన్నాడు. నమే భక్త ప్రణశ్యతి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా తన భక్తులకు ఎలాంటి ఆపద ఉండదని, తన భక్తుడు ఎప్పుడూ నశించడని తన అభయం ఇచ్చారు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇది కూడా భగవద్గీతలో భగవంతుడు చెప్పినదే. ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని అంటే కష్టాలు సంభవిస్తాయో, అలాంటప్పుడు అధర్మం పెచ్చు పెరుగుతుందో, ఆ సమయంలో తనను తాను సృజించుకుంటానని, అంటే తాను మళ్ళీ జన్మిస్తానని, అవతరిస్తానని భగవంతుని అభయవాక్కు. అలాగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మహాత్ములను రక్షించడం కోసం, దుష్టత్వాన్ని నశింపచేయడం కోసం, ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసం ప్రతి యుగములోనూ, ప్రతి చోట ఎల్లవేళలా తనను తాను సృజించుకుంటానని, అవతరిస్తానని స్వామి అభయమిచ్చారు. మనలోని చెడును తొలగించడం, సమాజ శ్రేయస్సును పెంచడమే హోళిక దహన పౌర్ణమి. దీన్ని హోళీ పౌర్ణమి అని, హోళీ అని క్లుప్తంగా చెప్తారు. అజ్ఞాన చీకట్లను అంతరింపజేసి ప్రజ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేయడమే హోళికా పౌర్ణమి యొక్క అంతరార్థం. అంతేగాని రంగులు పూసుకోవడం, తోటి వారికి ఇబ్బంది కలిగించడం మాత్రం కాదు. శ్రీమాత్రే నమః. హైందవ పర్వదినాలన్నీ ఒక గొప్ప దివ్యమైన సందేశాన్ని అందించడానికే ఏర్పరచబడ్డాయని అందరూ గ్రహింతురుగాక. శ్రీమాత్రే నమః.